దేవుడు ఇలా చేసేవచ్చుగా, దేవుడు అలా చేసేవచ్చుగా, దేవుడు ఏదంటే అది అయిపోతుంది. అవుతుంది, అవుతుంది. ఇలా చేసేయచ్చు, అలా చేసేయచ్చు, ఏదైనా చేసేయచ్చు. కానీ ఏదైనా ఎందుకు చేయట్లేదు దేవుడు? మరి అసలు భూమి ఇలా ఎందుకు ఉండాలి? దేవుడు తలుచుకుంటే అలా అంటే అయిపోయింది కదా, ఒక్కసారి ఇదంతా అలా అయిపోవాలని అనమనం అయిపోద్ది అంటున్నాడా? అనడు. అనడు. దేవుడు ఒక పద్ధతి ప్రకారం సృష్టిని జరిగించాడు, ఒక పద్ధతి ప్రకారం ఈ సృష్టి క్రమాన్ని నడిపిస్తున్నాడు, ఒక పద్ధతి ప్రకారం ముగిస్తాడమ్మా. అందులో భాగంగానే ఒక పద్ధతి చెప్పాడు. మీరు చేసిన పాపాలు వదిలించుకొని బయటపడలేరు. మీరు ఏం చేసినా సరే ఇంకనూ నీకు ఒకటి కొదువుగా ఉందని నేను చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే పరిపూర్ణముగా నన్ను సంతోషపెట్టడం మీ వల్ల కాదు. ఎందుకు కాదంటే మీ అందరి మూలపితరుడైన ఆదాం వల్లే కాలేదు. నీ వల్ల ఎక్కడవుతుంది? కొంతమంది సహోదరులు అంటారు యేసు పరిశుద్ధుడిగా వచ్చాడు, ఆదాము కూడా పరిశుద్ధుడే కదా. యేసు కన్నా తల్లి ఉంది, అసలు ఆదాముకి తల్లిదండ్రి ఇద్దరు లేకుండా వచ్చాడుగా అంటారు. వచ్చాడు, ఆదాము కూడా పరిశుద్ధ రక్తంతోనే వచ్చాడు. కానీ పాపము చేసి మలినపరచబడ్డాడు. కానీ యేసు, ఆదాము ఇబ్లీసు మాటిని, అంటే సైతాన్లే, ఇబ్లీసు మాటిని బుక్ అయ్యాడు. అదే ఇబ్లీస్ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు తన్ని తరిమాడు.